ఆదికాండము 3వ అధ్యాయం అండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుత్తుగలదై ఉండెను. చాలా కుయుత్తుగలదంట సర్పము. భూజంతువులన్నిటినీ, భూమి మీద సమస్తాన్ని దేవుడు చేసి ఉన్నాడు. సమస్తము చేసి ఉన్నప్పుడు భూజంతువుల అన్నిటిలో కూడా సర్పము యుత్తుగలది. అంటే ఎదుటివాడి ఆలోచన పట్టుకోవటానికి, నీచపు ఆలోచన, ఒక కుట్ర ఆలోచన చేయటానికి అది యుత్తుగలిగినది, అంటే కుయుత్తుగలిగినది. ఎదుటి మనిషి ఆలోచన పట్టడానికి కొంతమంది పదే పదే మాట్లాడి అసలు వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం అని వాళ్ళకి తెలియని విషయాన్ని కూడా ఇట్లా అంటగా, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంటగా, ఇదంటగా, అసలు అవతల మనిషి ఏం చెప్తారు అనేది రాబట్టు నిమిత్తము కొంతమంది మాట్లాడతారే. అలా ఉంది సాతాను, ఈ సర్పానికి ఆలోచన. మొదట్లో జంతువుల్లో అది కుయుత్తుగలదట, యుత్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? అక్కడ క్వశ్చన్ ఉందండి, క్వశ్చన్ మార్కు పెట్టాడు. చెప్పేనా అని అంటే అక్కడ డౌట్ పెట్టాడు, డౌట్ క్లియర్ చేశాడు వాడు. సాతాను కుయ్యత్తు ఎలా ఉంటుందంటే ముందు డౌట్ పెడతాడు. వాడికి పూర్తిగా విషయాలు ఏమీ తెలియదు. ముందుగానే కుయ్యత్తుతో అసలు ఏం చెప్తారు, అసలు పరిపూర్ణమైన ఆలోచన తెలుసుకోవాలి అని చెప్పేసి ముందుగానే వాడికి ఏదో తెలిసినట్లుగా, వాడికి ఏదో వివేచన జ్ఞానంతో నేను ఆలోచించి తెలుసుకున్నా అన్నట్లుగా ఎదుటి మనిషి ఆలోచన పట్టు నిమిత్తము, వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవాలి అనే నిమిత్తము ఎవరో చెప్పింది తెలుసుకొని ఈడి తర్వాత ఏం చేస్తాడో నాకే తెలుసు అన్నట్లుగా బయట ఎల్లడి చేసుకొని ఎచ్చులుగా చెప్పుకునే మనసుల్లాగా కొంతమంది ఉన్నారు ఇప్పుడు. అలా చెప్పుకోవటానికి ఈ సాతానుడు కుయ్యత్తుతో ఒక క్వశ్చన్ మార్కు పెట్టాడు. అవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? ఇది నిజమా అన్నాడు. ఏదైనా పండు తినవద్దని చెప్పాడు అనే క్లారిటీ అక్కడ లేదు. క్లియర్గా వాడు దేవుడు చెప్పాడు, ఒక చెట్టు ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు అనే విషయం క్లారిటీ లేదు సాతానుడికి. వాడికి పరిపూర్ణత తెలియదు. కానీ ఖచ్చితంగా ఏం చేశాడు వాడంటే చెప్పే ఉంటాడు. మనుషుల్ని చేసి సమస్తాన్ని సృష్టించి ఒక తోటని వేసి ఆ తోటలో మానవుణ్ణి పెట్టాడు అనంటే, వీళ్ళు నిశ్చయముగా జీవించేలా ఆయన పెట్టాడు అనంటే, వీళ్ళకి హానికరమైనది కూడా ఈ తోటలో ఏదో ఒకటి, ఖచ్చితంగా ఏదో ఒక ఫలం, ఖచ్చితంగా ఏదో ఒక ముళ్ళు, వీళ్ళని పుచ్చటానికి, వీళ్ళని బాధపరచటానికి, వీళ్ళకి నొప్పి తగలటానికి ఏదో ఒక ముళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అని ముందుగానే ఆలోచించేసాడు వాడు. ఆలోచన చేసి వాడికి పరిపూర్ణంగా తెలియక, ఎవరిని అడిగి తెలుసుకోవాలో అర్థం కాక, ఏ జంతువులు చెప్పవేక, ఇక ఎవరిని అడిగితే తెలిసిద్ది? ఆడ మనిషికి తొందర ఎక్కువ కదా. ఒక క్వశ్చన్ అడిగితే 2 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చేసిద్ది, తొందరపాటు ఎక్కువ. కనుక వచ్చి అవ్వ దగ్గరకు వచ్చి వేసింది పుల్ల. వాడికి ఏమీ తెలియకపోయినా ఈ తోట చెట్లలో ఏ ఫలమైనా మీరు తినవద్దు అని దేవుడు చెప్పాడా అని క్వశ్చన్ వేసింది. తినవద్దు అని చెప్పాడని ముందుగానే అది క్వశ్చన్ వేసింది. తినవద్దని ఆయన చెప్పాడా అని. అవ్వ ముందుగా చెప్పలేదండి. అవ్వే ముందు కల్పించుకొని దేవుడు అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని మా తండ్రి మాకు చెప్పాడు అనే విషయం అవ్వ ముందు మొదలు పెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది ముందు గ్రహించాల్సిన విషయం. అవ్వ ముందుగా
ఆమె బయట పెట్టి చెప్పల. ఒక చెట్టు ఫలాన్ని మాత్రం మా దేవుడు తినవద్దని చెప్పాడు మా తండ్రి అని. ఇది కుయ్యెత్తుతో ఆలోచన చేసి చెప్పేనా అని క్వశ్చన్ వేసింది అక్కడ. ఇక్కడ తెలుసుకుంటే చెప్పేనా అనే క్వశ్చన్ మార్కు, డౌట్ క్లియర్ చేసింది అక్కడ. అవ్వ మనసులో ఏం చేసింది అంటే డౌట్ పెట్టింది. డౌట్ పెట్టినప్పుడు అవ్వ ఏమన్నది, ఆడవాళ్ళకి ఎక్కువ కదా తొందర. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఆమె ముట్టకూడదు, తినకూడదు, తినటమే కాదు అసలు ముట్టడానికి కూడా ఈ లేదని అప్పుడు చెప్పింది. అది డౌట్ క్లియర్ చేసిన ఒక డౌట్ అనేది అవ్వ మనసులో పెట్టిన తర్వాత చెప్పింది. దానికి ముందే తెలిసినట్లుగా అడిగిందనమాట. చెప్పే ఉంటాడని ఆలోచన చేసింది సాతాను. చేసి చెప్పేనా అన్నది. చెప్పేనా అని ఎలక నవ్వేం చేసింది, మర్చిపోయా, చెప్పాడు. ఈ తోట చెట్లలో ఫలాలన్నీ తినొచ్చు, కానీ మధ్య చెట్టుకు ఉన్న ఫలాన్ని తినటమే కాదు కానీ అసలు ముట్టుకొని కూడా మీరు ముట్టుకోవద్దు అని తండ్రి మాకు చెప్పాడు, నేను మర్చిపోయా నీతో చెప్పటం అన్నట్టుగా చెప్పేసింది. ఇక అక్కడ అది పెట్టేసింది.